అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ గారు, ఈ మధ్య ఎక్కువగా ఏఎఫ్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఈ ఏఎఫ్ అంటే ఏంటి, ఎటువంటి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు దీని మీద? సో ఫస్ట్ ఏఎఫ్ అంటే ఏంటో చెప్తానండి. ఏఎఫ్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇవి నాట్ ఫర్ ద రీటైల్ ఇన్వెస్టర్స్. సో దీస్ ఆర్ ఫర్ ప్యూర్లీ ఫర్ రిచ్ పీపుల్. మినిమం ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి పక్కన పెట్టేవాళ్ళు. సో మేబీ సంబడి హూజ్ ఇన్ 40s, 50s, 60s ఉన్నవాళ్ళు ఆల్రెడీ కార్పస్ అక్యుములేట్ చేశారు. ఆల్రెడీ ఒక బిజినెస్ ఓనర్ నెక్స్ట్ జనరేషన్ కోసం కొంచెం కార్పస్ కోసం, తన రిటైర్మెంట్ కోసం కార్పస్ క్రియేట్ చేసి ఉంది ఆల్రెడీ. దాన్ని మచ్ హయ్యర్ రిటర్న్స్ వచ్చేది. రిస్క్ తీసుకున్నా పర్లేదు, బట్ ఐ వాంట్ హయ్యర్ రిటర్న్స్. ఐ వాంట్ మచ్ మోర్. నాకు అంటే మంచి స్ట్రాటజీస్ వాడి రిటర్న్స్ హయ్యర్ జనరేట్ చేసే వాళ్ళు కావాలి. అలాంటప్పుడు ఈ ఏఎఫ్స్ పనికి వస్తాయి అన్నమాట. ఈ ఏఎఫ్స్ కూడా ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. క్లాస్ 1, ఏఎఫ్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని 3 రకాలు ఉన్నాయి. బట్ టైప్ 3 ఏవైతే ఉన్నాయో అవి మోర్ పాపులర్ ఈక్విటీ ఫండ్స్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవి ఓపెన్ ఎండెడ్, అంటే మీరు కావాలంటే మీరు పెట్టచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా కావాలి అన్నా కానీ ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఏఎఫ్స్ యాజ్ చెప్పినప్పుడు ఏంటంటే ఇది ఎవరి కోసం అంటే, ఫస్ట్ థింగ్, చాలా రోజుల నుంచి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టాక్స్ మీ సొంత పోర్ట్ఫోలియో ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ రిటర్న్స్ కానీ ఆర్ ఫండ్ మేనేజ్మెంట్ స్టైల్ కానీ, ఇన్ని రకాల స్టైల్స్ వాడి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటప్పుడు ఏఎఫ్ యూజువలీ హిస్టరీ చూసుకుంటే ఏంటంటే దే డోంట్ హ్యావ్ మచ్ రిస్ట్రిక్షన్స్. ఏమంటారు, మ్యూచువల్ ఫండ్లో ఎటువంటి లీవరేజ్ వాడడానికి అవకాశం లేదు, ఎటువంటి డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ వాడలేరు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్. వెరస్ ఏఎఫ్ ఫండ్ మేనేజర్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. దే కెన్, ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరు కలిపి ఒక 100 కోట్ల ఫండ్ ఉంది ఏఎఫ్లో. సో ఈ 100 కోట్లను కావాలంటే లీవరేజ్ వాడుకొని టెంపరీగా ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే అప్పు తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అట్లాంటి అవకాశం మ్యూచువల్ ఫండ్కి కానీ పిఎంఎస్కి లేదు. సెకండ్, డెరివేటివ్స్. సపోజ్ మీ పోర్ట్ఫోలియో మార్కెట్ పడిపోయింది లాస్ట్ 2 months, మీరు కొన్ని ఏఎఫ్స్ చూసుకుంటే, కొన్ని చాలా మటుకు ఏఎఫ్స్, బికాజ్ వాళ్ళు డెరివేటివ్స్ వాడుకొని, పుట్ ఆప్షన్స్ వాడుకొని ఎక్కువగా లాస్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేసే అవకాశం, అది మ్యూచువల్ ఫండ్లో లేదు. కావాలంటే కొన్ని కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అన్లిస్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మటుకు ఈ క్లాస్ 3 ఏవైతే ఉన్నాయో టైప్ 3 ఏఎఫ్స్, ఇవి వచ్చేసి ఈవెన్ అన్లిస్టెడ్ కంపెనీస్, ఇంకా మార్కెట్లోకి రాని స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో అట్లాంటి చోట యూజువల్ రిస్క్ అయినా రిటర్న్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని రకాల ఆప్షన్స్ వెదర్ పిఎంఎస్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో లేవు. కాబట్టి ఎవరికి దగ్గర అయితే కార్పస్ ఉందో, ఒక ఫ్యూ ఇయర్స్, 2-3 years, 4 years వెయిట్ చేసే ఓపిక ఉందో, ఏఎఫ్స్ ఆర్ బెటర్ అనమాట. అండ్ క్వశ్చన్స్, కొన్ని కామన్ క్వశ్చన్స్ ఏముంటాయో చెప్తాను. మరి ఏఎఫ్ సేఫా కాదా అని అడుగుతారు. ఏఎఫ్ కూడా సెబీ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్, లైక్ పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్ లాగే. ఏఎఫ్ కూడా ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఒక కస్టోడియన్ ఉంటారు. కస్టోడియన్ వచ్చేసి ఈ ఏఎఫ్ కొన్న స్టాక్స్ని, యాసెట్స్ని, ఇన్వెస్టర్స్ యాసెట్స్ని వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. అంటే థర్డ్ పార్టీ. అంటే మనం పెట్టిన డబ్బులు, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఒక ట్రస్ట్కి వెళ్ళి, ఆ ట్రస్ట్ నుంచి ఈ స్టాక్స్ కూడా ఈ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర ఉండవు. ఓన్లీ సంబడి ఎల్స్ కస్టోడియనే మేనేజ్ చేస్తారనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఛార్జ్. ఓన్లీ ఫండ్ మేనేజర్కి ఏం చెప్పవచ్చు ఏంటంటే, ఇవి అమ్మండి, ఇవి కొనండి, ఇంత క్యాష్ ఉంచండి అండ్ ఇంత ఫీజు వసూలు చేస్తాను అనేది మాత్రమే చేయగలుగుతాడు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చేయగలుగుతాడు అండ్ ఆపరేషన్స్ చెప్పగలుగుతాడు. బట్ కస్టోడియన్ ఈజ్ ద వన్ హూ ఈజ్ హోల్డింగ్. సో ఎటువంటి వరీ ఉండదు అనమాట. దెన్ కమింగ్ టు ఇది పూల్డ్ ఇన్వెస్ట్మెంటా ఇండివిజువల్. పిఎంఎస్ ఏంటంటే నీ డీమ్యాట్ అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ అలా కాదు, పూల్డ్. సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్, ఏఎఫ్ కూడా పూల్డ్ ఇన్వెస్ట్ అందరి డబ్బుల్ని ఒక్క చోట పెట్టి ఫండ్ మేనేజర్ అక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తాడు. సో దానివల్ల ఏంటంటే ఫండ్ మేనేజర్ హ్యాస్ మచ్ బిగ్గర్ మనీ. దానివల్ల అవసరానికి తగ్గట్టు అటు ఏదైనా అన్లిస్టెడ్ ఆపర్చునిటీ కావచ్చు. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏఎఫ్ వచ్చేసి ఒక ట్రస్ట్ లాగా ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇన్స్టిట్యూషన్గా వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్కి. చాలా మటుకు మీరు ఇప్పుడు చూస్తే ఐపీఓఎస్లో చూసినా దెర్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ కేటగిరీకి అలాట్మెంట్ సపరేట్ ఉంటుంది.
అట్లాగే చాలా కంపెనీస్ లిస్టింగ్కి వచ్చే కన్నా ముందు ఇన్స్టిట్యూషన్స్కి ఆఫర్ చేస్తాయి ఎట్ డిఫర్ మంచి ప్రైస్లో. లైక్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ 550 రూపీస్తో ఇవాళ లిస్టింగ్కి వచ్చింది. మోస్ట్ ప్రాబ్లీ మీరు చూసుకుంటే ఒక 1 year 1.5 year బ్యాక్ చూసుకుని ఉంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి వాళ్ళు 550 బదులు 300 400 దగ్గర ఆఫర్ చేసి ఉంటారు స్టాక్స్, చేసి స్లోగా మార్కెట్లోకి వస్తారు. సో ఏఎఫ్ కీ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. వేరే పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇవి చేయలేదు, పర్మిషన్ లేదు వాటికి. సో ఇవి అన్నిటి వల్ల డెరివేటివ్స్ ఉన్నాయి, లివరేజ్ ఉంది కాబట్టి ఏఎఫ్ కెన్ జనరేట్ మచ్ హయ్యర్ రిటర్న్స్, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే 1 crore పెట్టాలి మినిమం కాబట్టి కంపల్సరీ ఆ ఇన్వెస్ట్మెంట్ కేపబిలిటీ ఉన్న ఇన్వెస్టర్సే తప్ప కామన్గా చేసే వాళ్ళకి పనికిరాదు. బట్ ఎవరికైతే ఉన్నాయో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మన డబ్బుల్ని అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడమే. దే విల్ డూ ద మేనేజ్మెంట్ అండ్ మీరు రిటర్న్స్ ఎలా ఉన్నాయని నెక్స్ట్ క్వశ్చన్ జనరల్గా అడుగుతారు. యూజువల్లీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా 15-20% ఎక్కువనే, అంటే హిస్టారికలీ చూస్తే చెప్తే మీకు 20% ఎక్కువనే ఉంది రిటర్న్స్. దెన్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అడిగేది ట్యాక్సేషన్ అడుగుతారు జనరల్గా. సార్ మరి వచ్చే రిటర్న్స్ ఎట్లా ట్యాక్సేషన్ అవుతాయి అంటే, సో బికాజ్ ఏఎఫ్కి వచ్చేసి ఇట్ ఈస్ ట్యాక్స్డ్ యాజ్ ఎ బిజినెస్ ఇన్కమ్ అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ ఆ ఏఎఫ్ ఎంత ప్రాఫిట్స్ ఎర్న్ చేసిందో ఆ ప్రాఫిట్స్కి అగెనిస్ట్గా ఖర్చు ఎంత పెట్టిందో చూపించేసి అది బిజినెస్ ఇన్కమ్ లాగా వాళ్ళే ట్యాక్స్ పే చేస్తారు. సో వన్స్ వాట్ ఎవర్ ద రిటర్న్స్ దట్ ఆర్ దేర్, నువ్వు విత్డ్రా చేసినప్పుడు ఇన్వెస్టర్ చేతిలో ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో విచ్ ఈస్ ద డిఫరెంట్ అనమాట. మీరు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో చూసుకున్నా, పిఎంఎస్లో చూసుకున్నా, దర్ ఈజ్ ఎల్టీసీజీ అని, ఎస్టీసీజీ అని ఇన్వెస్టర్ చేతిలో డబ్బులు వచ్చాక కట్టాల్సి వస్తుంది. ఓకే, పిఎంఎస్ అయితే అక్కడి నుంచే కట్టాల్సి వస్తుంది. వెరాజ్ ఇందులో ఏఎఫ్ వచ్చేసి ఇట్ ఈస్ పూల్డ్ ఎట్ వన్ ట్రస్ట్ లెవెల్లోనే బిజినెస్ లాగా ఇన్కమ్ లాగా ట్యాక్స్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్కి ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. వాట్ ఎవర్ ద రిటర్న్స్ కనబడుతున్నాయో దట్ ఈజ్ యువర్ రిటర్న్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మరి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ ఎలా. ఇక్కడ ఏంటంటే కొన్ని నువ్వు ముందే మనం ఇన్వెస్ట్ చేసేప్పుడే ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెన్సా లేదంటే పర్ఫార్మెన్స్, చాలా మటుకు ఏంటంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫీజు ఉంటుంది. అంటే మీరు మినిమం ఇంత పర్సంటేజ్ వరకు మేము 2% తీసుకుంటాం పర్ యానం. ఓకే, బియాండ్ దిస్ ఏదన్నా వస్తే మాకు 20% ప్రాఫిట్. మీకు 100 రూపాయలు పెట్టారు, 1 కోటి రూపాయలు పెట్టారు, 1,60,00,000 అయింది 1 year తర్వాత. ఎగ్జాంపుల్ ఒక 60% పెరిగింది. ఫస్ట్ 10%కి మేము 2% ఛార్జ్ చేస్తున్నాము. బియాండ్ అడిషనల్ దాంట్లో మేము 20% చేస్తాం. అంటే ఇట్స్ బిట్వీన్ ఇన్వెస్టర్ ఆ ఫండ్ హౌస్ మధ్యలో ఎటువంటి అగ్రిమెంట్ ఉందో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ లింక్డ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా అలా పర్ఫామ్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు మీరు మనకు రిటర్న్స్ మంచిగా వస్తేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి. సో దానివల్ల ఒక రకంగా అంటే ఒక రకంగా ఎవరికైతే ఇన్వెస్టర్స్కి అయితే ఉందో, బికాజ్ వాళ్ళ ఫీజు కోసమైనా వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తారు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ అనమాట. సో ఏఎఫ్ సర్ఫర్ దే ఆర్ లాట్ ఆఫ్ సేమ్ ఇక్కడ కూడా అంతే ఒక 200 నుంచి 300 ఏఎఫ్స్ ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేసేసి మంచి పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో, మంచి కంపెనీ చూసుకొని మంచి స్ట్రాటజీ, అందులో కూడా ఏంటంటే రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. గ్రోత్ ఎక్కువగా ఫోకస్ చేసుకునేది అగ్రెసివ్ ఉన్నాయి, ఆర్ రియల్ ఎస్టేట్ ఫోకస్డ్ ఏఎఫ్స్ ఉన్నాయి. సో ఆర్ కొన్ని ఓన్లీ ప్రీ ఐపీఓ ఏఎఫ్స్ కూడా ఉన్నాయి. సో మనకు రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మన వెయిటింగ్ పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ వెయిటింగ్ పీరియడ్ తగ్గట్టు ఏఎఫ్స్ చూస్ చేసుకుంటే దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ వీ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.